వాళ్ళకే ల్యాండ్లు తీసుకున్న వాళ్ళకి ఆర్ కార్డులు ఇప్పటికి ఇవ్వలే. కొంతమందిని మోసం చేసి ఆర్ కార్డులు సరెండర్ చేస్తే అన్నది ఇంకా కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఓకే, వైజాగ్ ఇష్యూ, స్టీల్ ప్లాంట్ ఇష్యూ. అంటే ఈ లెక్కన దాన్ని ఎంత 99 పైసలకి అమ్మేయడానికి విశాఖ ల్యాండ్లని ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న కాక మన నారాయణ గారు మా ప్రవచనకర్త ఆయన, ఎందుకంటే ఎడ్యుకేషనలిస్ట్ హెస్ బికమ్ ఏ క్యాపిటలిస్ట్ అండ్ రామోజీరావు వారసుడు ఆయన. అంటే కమ్యూనిస్ట్ బికమ్స్ క్యాపిటలిస్ట్ అంటే ఎలా ఉంటుందో దోపిడీకి మామూలుగా అంతే సేమ్. ఓ బిజినెస్ మ్యాగ్నెట్ని పెట్టి ఎలా చేస్తుంటారు మన దగ్గర. ఏంటి సార్ ఈ అమరావతికి 1,00,000 కోట్లు అవుతుందంటే ఆఫ్టర్ 4,000 ఎకరాలు అమ్మేస్తే వచ్చేస్తాయి అంటాడు. అంటే ఎకరం 50 కోట్లకి అమ్మాలి. 50 కోట్లకి. ఇవన్నీ నేను సింక్ చేయడానికి చెప్తాను, ఇవన్నీ డాట్స్ జాగ్రత్తగా వినండి. మనం నిన్న లెక్క తేల్చి లాస్ట్ చేసి 2,000 ఎకరాలు ఉన్నాయండి, ఇది అమ్మేస్తే వచ్చేస్తాయి అంటాడు. 2047 విజన్ 47 పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈ 2047కి కూడా 50 కోట్లు అవుతాయి చెప్పమనండి. నేను కాక మొన్న లేటెస్ట్గా బాలకృష్ణ గారు కొన్నారు 500 ఎకరాలు. మీరు ఎక్కడ 40,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తారని దగ్గర ఆల్రెడీ ముందే ఖర్చు వేసి కొని. అవునా బాలకృష్ణ గారు? ఏ డౌటా? రిజిస్ట్రేషన్ మార్చిన వాళ్ళంతా ఆయన రిజిస్ట్రేషన్ మీద ఉంది ఆర్ఓసీ కాలువ. ఇక్కడ అమరావతి రేట్లు పెంచలే కదా. ఈ డాట్స్ అన్ని ముడెట్టి ఒకసారి ఆలోచించి జనాలకి మాట్లాడదాం. అరే బాబు, ఇదే నారాయణ గారు బ్రహ్మాండంగా చెప్పి ఒక 60,000 మెట్రిక్ టన్నులు వైజాగ్ అమరావతి నిర్మాణానికి స్టీల్ కావాల్సి వస్తుంది. మరి విశాఖ స్టీల్ మించిన స్టీల్ లేదు తెలుసా? అవును, సెయిల్ కన్నా గొప్ప స్టీల్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఆయన అగ్రిగేట్ 876 కోట్లు ట్యాక్స్ కడతారు స్టేట్ గవర్నమెంట్కి. ట్యాక్సెస్ని రేట్ని నెగోషియేట్ చేస్తూ ఒక కన్ఫైన్డ్ రేట్ తీసుకొచ్చి బ్లాస్ట్ ఫర్నెస్ నెంబర్ 2ని సెప్టెంబర్లో ఓపెన్ చేస్తాం. ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పి లోపుగా వాళ్ళకి ఒక పని కల్పించి 60,000 మెట్రిక్ టన్నులు ఆర్డర్ ఇస్తున్నాం. జస్ట్ గడి ఇక్కడికి ఇవ్వండి. మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్రం స్టీల్, మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టీలు అంటే విశాఖ రాజధాని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తా ఉంటే వీళ్ళకి నచ్చలే కదా. అలాగే విశాఖ స్టీల్ కూడా వీళ్ళకి నచ్చట్లేదు. మళ్ళీ అది కూడా ఏదో ప్రైవేట్ కంటే జిందాల్కు ఇంకోళ్ళకి వెళ్ళాలా? జిందాల్ అన్నారు కదా. ఇప్పుడు దాని గురించి చెప్దాం. విజయనగరంలో జిందాల్ కంపెనీకి సంబంధించింది జేఎస్ఎస్ స్టీల్ ఏదో ఉంది, జేఎస్డబ్ల్యూ ఎత్తేసారు. 1000 మంది ఉపాధి ఎత్తేసారు. నేను నిన్న మొన్న చెప్పినట్టు ఆ భీమసింగ్ అలమండో అలమంకాపల్లి ఈ షుగర్ ఫ్యాక్టరీలు ఏడు తెచ్చి ఒక పక్కన వీళ్ళు ఉపాధి కల్పన సంపద సృష్టి రెండు చెప్తున్నారు. స్టేట్ ప్రాస్పెక్ట్లో రెవెన్యూస్ వచ్చేవన్నీ చెరుకు రైతులు బతుకుతారు, చెరుకు పొలాలు హ్యాపీగా ఉంటాయి, నిరంతరం షుగర్ ప్రొడ్యూస్ అవుతుంది. అట్లీస్ట్ నువ్వు కొనుక్కోవడం కోగలకపోయినా విదేశాలకి షుగర్ డిమాండ్ ఉంది కదా. అంటే ఉపాధి కల్పించే మార్గాల్ని బెండు కొడుతున్నారు. సంపద సృష్టించే మార్గాలు కొన్ని కంపెనీలు స్వతంత్రంగా పెట్టిన విజయనగరం పరిసర ప్రాంతాల్లో వెనుకబడితనంతో ఉండాలి మేము అంటే కంపెనీలు కూడా మూసేస్తారు మీ ప్రాథమిక సిద్ధాంతానికి. నాలుగోది ల్యాండ్లు దోపిడీ. మీ వాళ్ళకి వాడు ఎయిర్పోర్ట్ మేనేజర్ వాడు ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్ కింద వచ్చినాడు, వాడు పెందురుతాడు, ఇంకోటేమో అదే సామాజిక వర్గం పేర్లు, ఇంటి పేర్లు కూడా సేమ్. ఏ ప్రాతిపదిక మీద నమ్మేస్తున్నారు, ఏ ప్రాతిపదిక మీద దోపిడీ జరుగుతుంది? ఇక్కడ మా లులు మాల్ అయితే మాత్రం ఇక్కడ అద్దె కొంపలు ఉండాలట. ఆంధ్రప్రదేశ్లో అయితే 13, 20, 30, 40 వాళ్ళ ఇష్టం వచ్చిన ఎకరాలు వేల 100 కోట్లు దోపిడీలు జరుగుతున్నాయి. అది కూడా నేవీకి సంబంధించిన భూమి, చాలా వాల్యుబుల్ భూమి. మీకు ఇంకోటి గమనించారు, కేంద్ర ప్రభుత్వం మా కేసీఆర్ గారు ఇక్కడ జంకన్న గ్రౌండ్లో మేము సెక్రటరియట్ కట్టుకుంటాం, వేరే ల్యాండ్ ఇస్తామంటే ఒప్పరాటాళ్ళు రాజ్నాథ్ సింగ్ కూడా ఒప్పుకోడు, వీళ్ళకైతే అమ్మడానికి ఒప్పేసుకుంటారు. ఇదే నా కూటమి సారాంశం. చెప్పనండి సార్ ఒకసారి. కేంద్ర ప్రభుత్వం కూడా అట్లీస్ట్ అది అటవీ శాఖకు సంబంధించిన పర్మిషన్స్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ స్టేట్ పరిధిలో ఉండేది కాదు కదా. ఇప్పుడు ఫారెస్ట్ అండ్ దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ పెట్టుకుని కూర్చున్నారు సార్ ఎవరికి ఇవ్వకుండా. అవును, అంతే కదా. తర్వాత ఇంకోటి 571 జీవో ఇన్ 2012 తెలుసా మీకు? ఏం చెప్తాను తెలుసా? ప్రభుత్వ ల్యాండ్స్లో ప్రైవేట్ కంపెనీలు నాట్ అలౌడ్. అవునా? 571 జీవో ఏం చెప్తాను చెప్పనండి. ఇప్పుడు మరి ఇచ్చేయన్ని అవే కదా. అవే. మీకు ఇంకో కాంట్రడిక్షన్ చెప్తా. 1989లో ఎస్సీజెడ్ పెట్టారు, ఎకనామిక్ జోన్ ఇన్ విశాఖపట్నం. ఈ రోజుకి కూడా ఎస్సీజెడ్ ల్యాండ్లో ఎకనామిక్ యాక్టివిటీకి 100% ఫుల్ ప్లెడ్జ్డ్ కావట్లే. లేదు అసలు, అవన్నీ చాలా డ్రైగా ఉండి పిచ్చి మొక్కలని నాటిన పరిస్థితులు ఉన్నాయి విశాఖ. ఇక్కడ కూడా సార్ మీరు శంషాబాద్ పక్కన హార్డ్వేర్ పార్క్ అని ఇచ్చారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లింగలింగమని 3, 4 ఉంటాయి, మిగిలిన అంతా ల్యాండే. ఇప్పుడు ఏపీఐసీసీ ల్యాండ్, అవన్నీ అలొకేట్ చేయొచ్చు కదా. ఏపీఐసీసీ ల్యాండ్లు ఉన్నాయి, అవన్నీ ఇండస్ట్రియల్ జోన్స్ క్రియేట్ చేసి ఇచ్చినవే కదా మౌలిక వసతులతో. రోడ్లు వేసి అన్నీ ఉంటాయి దాన్ని కదా. రుషికొండే కావాలి అలా కావాలి, పెప్సీ గుంటడు అడుగుతుంటారు సినిమాలో, నాకు ఆ పెప్సీయే కావాలన్నట్టు టీసీఎస్ వాడు వచ్చి ఆ ల్యాండే కావాలన్నాడు. సరే, నాకు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సార్, రుషికొండ మీద ప్రభుత్వం అప్పుడు ఏదో 1000 కోట్లు 900 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని భవనాలు కట్టారు కదా. ఏంటి మళ్ళీ అబద్ధాలు బూతులు తపేల సార్లు చెప్పకండి. బడ్జెట్ లో దాని ఆన్సర్ ఎంత వచ్చింది సార్? కందులు దుర్గేష్ గారు చెప్పింది 390.50 లక్షలు ఖర్చు పెట్టారు దాని మీద. సరే, 390.50 లక్షలు.
కట్టారు కదా, అవి ప్రభుత్వానికి సంబంధించిన అది జగన్మోహన్ రెడ్డి ఉంటాడా ఉండడానికి పక్కన పెట్టేది, అది ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీయే కదా, ఇంకా దానికి సంబంధించిన వాల్యూ ఉంది కదా, ఇంకా దానికి సంబంధించి ఉంది కదా, మరి ఇప్పుడు ఎందుకు వాటిని ఇంకో కంపెనీకో లేదంటే ఇంకో దానికి ఒక స్టార్ హోటల్స్ అలా చేసి చేయొచ్చు కదా, దాన్ని అలా ఖాళీగా వదిలేయచ్చు ఎందుకు, దాని ఆదాయం వస్తుంది కదా, దానివల్ల సంపద సృష్టించాలి. అదే సంపద. కానీ వాళ్ళు సంపద సృష్టిస్తున్న అబద్ధం చెప్పొచ్చారు, దాన్ని నిజం చేయాలంటే దాని మీద సంపద రాకూడదు, ఇది వాళ్ళు చేయం. ఇప్పుడు ఏం సార్ ఒక మ్యారేజ్ ఫంక్షన్స్ లేదా ఏదో ఒక ఈవెంట్ ఎందుకు సార్ ఇక్కడ ఫలక్నామా ప్యాలెస్ మీరు ఇవాళ బుక్ చేయండి, రేపు ఎల్లుండి కూడా ఖాళీ లేవు అవి. అవునవును. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన ఆ హోటల్ ఉంది అక్కడ, రాడిసన్, దాంట్లో దిగుతాడు ఆయన. ఎంత తెలుసా రూమ్ దాంట్లో తెలుసా మీకు? 40,000 రూపాయలు పర్ డేకి. అలా చేస్తే 1,38,000 సూట్ ఉంది దాంట్లో. ఆ లెక్కన ఇప్పుడు హరిత వాళ్ళకే ఇవ్వండి 25,000 అంటే దగ్గర ఎందుకు దగ్గర చాలా పెద్ద పెద్ద వైజాగ్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు కదా, ఇండస్ట్రియల్కి సంబంధించి కావచ్చు, బిజినెస్ పర్పస్కి సంబంధించి ఉంటాయి కదా, దానివల్ల సంపద వస్తుంది కదా. మేము సంపద సృష్టించాం, అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మార్గంలో సృష్టించాం. ఎవరు కట్టిస్తే సార్? జగన్మోహన్ రెడ్డి, అది ప్రభుత్వం ఉంది కదా, జగన్ కట్టిస్తే ఏంది, ఇంకో కట్టిస్తే ఏంది? జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలకి రాక్షసుల కింద పోర్ట్రేట్ చేయాలి. ఇప్పుడు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ పెట్టాడు, వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు, ఇంటికి వచ్చి డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చాడు. వీళ్ళు 4 లక్షలు డిమాండ్ చేసి 90,000కి ఇస్తారు డెత్ సర్టిఫికేట్. అవునా? ఫ్రీగా వచ్చేది. అంచేత ఆ స్థాయిలో వాళ్ళు వ్యాపార లావాదేవీలు నడుస్తున్నప్పుడు ఏసీబీఓలో పట్టుకున్నారు, నేను కూడా కాదు. అవును, నిన్న పాపం ఎవరు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఎవరో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎందుకు ఆ డాక్యుమెంట్ ఇవ్వాలంటే నువ్వు 50,000 60,000 అడిగా అని చెప్పేసి డైరెక్ట్ ఎమ్మెల్యేలు క్వశ్చన్ చేశారు. మరి అదే కదా, అంటే ఏసీబీఓలు పట్టుకున్న తర్వాత మనోడు చేతనం వచ్చింది. రైట్ సార్, కంక్లూడ్ చేసి ఒక పాయింట్, ఫైబర్ నెట్లో నిన్న 500 మంది ఉద్యోగం తొలగించారు ప్రసాద్ గారు. మీరు ఎప్పటి నుంచో ఈ పాయింట్ లేవుతున్నారు ఫైబర్ నెట్ అమ్మకానికి కానీ సార్, నాకు ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అలానే కనిపిస్తుంది. ఫైబర్ నెట్ ఉంచుతారా? మీ ఫ్రెండ్ జీవి రెడ్డిని పక్కా తప్పించేశారు, ఆ తర్వాత ఇప్పుడు ఒక 500 మంది 600 మంది ఉద్యోగాలను తీసేశారు. దాన్ని మళ్ళీ రిలయన్స్కో జియోకో అప్పు చెప్పే పరిస్థితులు ఏమన్నా కనిపిస్తున్నాయి? మరి బిఎస్ఎన్ఎల్ కానీ అతిథి ఏంటి, బిఎస్ఎన్ఎల్కే దిక్కులే, టవర్లన్నీ ఆడివే, ₹1 రెంట్ కట్టాడు. అవును అవును. మళ్ళీ కూతురు కొడుకులు పెళ్ళిళ్ళు ఆట బిల్డింగ్ కట్టాడు చూశారు కదా, ఎవరి వలన? ప్రజల వలన, ప్రజల సొమ్ముదే కదా. అలాగే ఇది కూడా అంతే. ఏపీ ఫైబర్ నెట్లో ఎంతసేపు దాంట్లో ఫ్రాడ్లు జరిగాయి, ₹1 ఆదాయం లేక సస్తుంది అది. అవును, కుంటి గుర్రంలో ఇంట్లో పడి ఉంది అది. దానివల్ల ఆదాయాలు తెచ్చేశారు, లంచాలు తినేశారు, డబ్బులు ఎత్తేసారని ఆ వల్ల ప్రజల్లోకి ఎత్తి లాస్ట్కి అదాని గడికో రిలయన్స్ గడికో అంబానీ గడికో అది అనుభవిస్తారు. అది అంతకుమించి ఇంకేటి జరగదు. ఇప్పుడు సెక్యూరిటీలో ఉన్నారట. ఇదే మాట జీవిరెడ్డి చెప్పినప్పుడు అత్తరే, ఇదే మాట జీవిరెడ్డి ప్రభావంతో జిఏడికి అటాచ్ చేశారు ఆయన్ని. అప్పుడు బాధలే ఐఏఎస్ ఆఫీసర్ని. సారాంశం ఏమైంది? సో వాళ్ళు చేస్తే అదే చెప్తున్నాను, వాళ్ళు చేస్తే మంచి, ఇంకోడెవరు చేసినా మంచి ఒప్పుకోరు వాళ్ళు. అదే ఇంకా నాకు తెలిసి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఉండదేమో, ఎత్తేసే పరిస్థితులు వస్తాయేమో. ఎత్తికి ఇంకేటి చేస్తారు దాన్ని, ఉంచడేమో. రైట్, ప్రయత్నించండి, మీ ఛానల్ కూడా దాంట్లో వస్తుంది, అంతకన్నా ఇంకేట్లేదు. నెట్వర్క్ ఇష్యూలే ఉండి కనీసం కొత్త కనెక్షన్ రావడం పక్కన పెడితే ఇష్యూలు ఉన్నాయని చెప్పేసి రోజు 100 ఫోన్లు వస్తాయంట. మరి వస్తాయి, ముందు రిలయన్స్ వాడు చేతిలో పెట్టేదాకా వీళ్ళకి ఎవ్వరికి నిద్ర పట్టదు. రైట్ సార్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రజా చైతన్యం.